దాని చేతిలో చాక్లెట్ చూడు. అవునరా బాబు, సేమ్ చాక్లెట్ కావాలంటే చూడు, కవర్ కూడా ఉంది. ఎస్, ఇదే చెప్పు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఆ బందిపోటు దొంగ ఇదేరా. మీరు కావాలంటే కారులో వెళ్ళండి, నేను బాగా నడుచుకుంటూ వెళ్తా. కార్లో 4 సీట్లు ఉంటాయండి, మీరు నడిచి వెళ్ళడం ఎందుకు? రండి. ఇదిగో శంకరం, చాలా బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తున్నావయ్యా. అంతా మీ అభిమానం సార్. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి సార్? మమ్మల్ని కొంచెం బాబా ఆశ్రమంతో దింపి. అదేంటి మరి నా కాలేజ్? వద్దమ్మా, రేపటిలోగా మన బస్సుకి మంచి డ్రైవర్ని పెడతాను, అప్పుడు వెళ్తాను. శంకరం, మమ్మల్ని కూకుడు బాబా గారు ఆశ్రమం దగ్గర దింపేవయ్యా. అలాగే భూపతి గారు. నేను బాబాని కలవాలి. నువ్వు ఆశ్రమంలోకి రాకూడదు. ఎందుకు రాకూడదు? నువ్వు తాగున్నావు కాబట్టి. ఏమిటి నాయన గొడవ? స్వామి, ఈ తాగుబోతు మిమ్మల్ని కలవాలంట. చిన్నారావు, నీకు నిజంగా నాతో పనుందా? చాలా పనుంది బాబా. నీతో బరబరా 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 గోపించుకోవాలనుంది బాబా. ఇట్రా నాయన. చిన్నారావు, నీ సమస్య ఏమిటో విన్నవించుకో. బాబా, ఇది వరకు క్వార్టర్ తాగితే ప్రపంచకం గిర్రని తిరిగేది, తర్వాత ఆఫ్. ఇప్పుడు ఫుల్ కొట్టిన కిక్కే లేదు సావే. తత్తారాం బిత్తారాం గ్రహచారం అన్నారు ఆది. కొంతకాలం మందు మానేసి బలమైన తిండి తిన్నాయన నరాలు పుంజుకుంటాయి. నువ్వు డాక్టర్వా గోకుడు బాబావా? బాబానే. మరి మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్పినట్టు చెప్పావు. ఆడికి నీకు తేడా ఏంటి? నీకు ఆధ్యాత్మికంగా చెప్పమంటావా? నీ ప్రొఫెషన్ అదే కదా, అట్టాగే చెప్పు. నువ్వు ఏ మందు వాడుతున్నావు నాయనా? సారాయ్. దాంట్లో కొంచెం కళ్ళు కలుపుకొని తాగు. ఇది బ్రహ్మాండంగా ఉంది. తాగిన తరువాత ఏమీ తినకు. పెరుగు మజ్జిగ అస్సలు ముట్టుకో. ప్రతి సోమవారం గ్లాసులో మందు పోసుకొని నిషాదేవతని ఆరాధించు. సూపర్ గా చెప్పావు సామే. ఇలా 2-3 వారాలు చేశావనుకో, నువ్వు కోమాలకు వెళ్ళకపోతే నా పేరు గోకుడు బాబానే కాదు. శబ్బాస్ బాబా, ఎంతైనా నీ రుణం తీరదు బాబా. చంద్రుడు నూనె పోగులా. ఈ రూపాయి తీసుకో, పండుగ చేసుకో బాబా. ఉదయాన్నే లేచిన వెంటనే మీ నికృష్ట ముఖాలు చూసినట్టున్నా, అందుకే నాకు ఈ కర్మ. బాణం, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, ఇక్కడ పని అవ్వగానే ఫోన్ చేయి. ఏమా, ఇక్కడ దాకా వచ్చాం కదా, లోపలికి వెళ్ళి ఒకసారి బాబా గారు దర్శించుకుందాం. డాడీ, నేను మీకు ముందే చెప్పానుగా. ఓకే, అలాగమ్మా. బాణం, ఒకసారి ఇలా రా. ఏంటమ్మా? బాణం, ఈ ఫోన్ తీసుకో, లోపల జరిగేదంతా రికార్డ్ చేయి. ఆల్రెడీ టైమింగ్ సెట్ చేశాను, లోపలికి వెళ్ళాక ఆన్ అవుతుంది. దీంతో వీడియో తీయాలి అంతే కదండి? నువ్వేం తీయనక్కర్లేదు, ఇదే తీసుకుంటుంది. లాస్ట్ లో నువ్వు ఈ బటన్ ప్రెస్ చేయి చాలు. చెప్పడం మర్చిపోయాను, ఆ శంకరం గడి వైపుగా నిలబడు. ఆ యాంగిల్స్ అన్ని నేను చూసుకుంటాను, మీకెందుకు అలా ఉండండి. ఒకవేళ డాడీని నీ ఫోన్ గురించి అడిగితే నీ దగ్గర దాచానని చెప్పు, సరేనా? వెళ్ళు. బై బై అండి. బై బై. టాటా అండి. టాటా. మీ అమ్మాయికి బాబా అంటే పడినట్టుంది. బాబాయ్ పేరు చెప్తే అస్సలు సహించదయ్యా, ఎందుకో మరి. ఇదొక్కటే దానిలో ఉన్న గుడ్ క్వాలిటీ కాబోలు. బాబా, తమరికి తలపోట. తల ఉన్న ఏ ప్రాణికైనా పోటు అన్నది తప్పదు నాయన. శంకరం, నువ్వు కూడా వచ్చావా నాయన? కొత్త కారులో ఎక్కమన్నాడు, పనిలో పని మీ దగ్గరికి వచ్చున్నా కదా అని నేనే తీసుకొచ్చాను స్వామి. శుభం భూయాత్ బాబా గారు. అది నేను వాడే పదం శంకరం. ఏంటి, దెబ్బలు తగ్గాయా? ఇంకో వారం పడుతుంది. ఏంటి శంకరం చెవిలో మాట్లాడుతున్నావు? బాబా గారితో నీకు అంత చనువుందా? చనువే ఉంది భూపతి గారు. వీళ్ళ నాన్నగారు నాకు పరమభక్తుడు. వీళ్ళ ఇంట్లో ఉన్న నా ఫోటో నుంచి విభూతి రాలుతుంది అని చెప్తున్నాడు కదా శంకరం? అవునండి, విభూతే కాదు, అప్పుడప్పుడు విస్కీ కూడా కారుతుంది. తేనె కూడా కారుతుందని చెప్తున్నాడు. అవును, మీ మహిమలకి మీరే ఆశ్చర్యపోతున్నారేంటి బాబా? నేను మానవ శరీరాన్ని ధరించిన దైవస్వరూపుణ్ణి కదా.
అందుకు మీ మహిమలు చాలా గొప్పవి బాబా. మీరు కలియుగ దైవం. జై గోకుడు బాబా. అంతా మీ అభిమానం భూపతి గారు. సాయంత్రం ప్రవచనాలు చెప్పడానికి తమరు దేవాలయానికి విచ్చేయాలి స్వామి. అలాగే తప్పకుండా వస్తాను. మీ కారు పంపిస్తాను స్వామి. ఎందుకండి, నా కారు ఉంది కదా, నేను పికప్ చేసుకొని తీసుకొస్తా. నీ కారులోనా? ఏంటండి, నా కారులో నన్ను అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకసారి ఎక్కారు కదా, ఎలా ఉంది మన డ్రైవింగ్? నీ డ్రైవింగా? అబ్బో, అద్భుతం నాయనా. వినాయకుడి ఎలక వెళ్ళినంత స్లోగా వెళ్ళావు కదా. అయితే నువ్వే తీసుకురా శంకరం. వద్దులేండి, శంకరానికి ఏవో పనులుంటాయి. అస్సలు లేవు, ఏం లేవు. నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. భూపతి గారు, మీరు కలగజేసుకోరేంటండి? ఏదో అభిమానంతో అడుగుతున్నాడు కదా అని. అలాగే వెళ్ళిరండి నాయనలారా. వెళ్ళొస్తాం బాబా. శుభం భూయాత్. ఆ బాణం అయ్యా చాలా పెద్ద మొబైల్ వాడుతున్నట్టున్నావే. అంటే ఇది మా అమ్మాయి గారిదండి. మరి నీ దగ్గర ఎందుకుంది? ఎందుకంటే మీవి మంచి యాంగిల్లో 4 ఫోటోలు తీసుకురమ్మని చెప్పారు. పిచ్చి పిల్ల, నన్ను అజ్ఞాతంగా ఆరాధిస్తోంది కాబోలు. తీసుకో నాయనా, తీసుకో. ప్రసాదం స్వీకరించు నాయనా. అమ్మాయి గారికి నేనిచ్చానని చెప్పు. అత్త స్వామి. రే, ఒరే బాలమ్మనికి జ్వరం అంటరా? బాలమ్మడికి జ్వరం అంటే నమ్మలేకపోతున్నావురా. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందిరా. జ్వరం ఏదో నాకు వచ్చినా బాగుండేది, బాలమ్మడికి వచ్చింది. ఆ దేవుడికి జాలేదు. పాపం పొద్దున్నుండి తిందో లేదో ఆ భగవంతుడికే తెలియాలిరా. గ్లామర్తో మిసమిసలాడిపోయేది, రోగంతో ఏమైపోయిందో ఏమో. ఏడుకొండలవాడ, బాలమ్మనికి జ్వరం గాని తగ్గితే నేను గుండు కుట్టించుకుంటానయ్యా. మోకాలతో నడిచేస్తాను స్వామి. ఈ గోలంటే లోన పేషెంట్ రెస్ట్ ఉండాలి వద్దా? ఏంటో లైఫ్. గఫూర్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఉంది, బాగా ఈటెక్కిపోయింది. అసలే హీట్ బాడీ, జ్వరంతో కొలిమిలో కాలిన కొడవల్లా అవుతుందేమో. హలో, ఎక్స్క్యూజ్ మీ ఆల్ ఫ్యాన్స్, ఇక్కడ గొడవ చేయకుండా అందరూ వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి. లైఫ్ ఉంటుంది. గెట్ అవుట్. మంచి ఐడియా ఇచ్చావు, వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాం. పదండి, రండి రండి. పూర్ ఫెలోస్, ఇంట్లో ఫ్యామిలీస్ క్యాన్సర్ వచ్చినా పట్టించుకోరు, గ్లామర్ ఉన్న వాళ్ళకి తుమ్ము వచ్చినా తట్టుకోలేరు. ఏంటో లైఫ్. ముందు డాక్టర్ పరిగెత్తింది నేనురా. ఇక్కడ వైద్యం చేసేది నా డాక్టర్, ఇంకెవరికి ఛాన్స్ లేదు. కాపు గారి చాలా అన్యాయం అండి బాబు. నార్మల్, నా ఇమేజ్ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి కాపు గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ ఎదవలతో. నీకోసం ఫస్ట్ క్లాస్ డాక్టర్ తీసుకొచ్చాను. పదా, వైద్యం చేయించుకుందు గాని. నాకు వైద్యం ఏంటి, నాకేమైంది? అదిగో బయట బోర్డు పెట్టారు కదా. ఓ అదా, జ్వరం వచ్చింది నాకు కాదు, మరి? మా అప్పారావుకి. అప్పారావుకా? అవునండి అయ్యా, రాత్రి నుండి ఒకటే దగ్గులు, వాంతులు, విరోచనాలు, జ్వరమును. చిచ్చి, నీకా జ్వరం వచ్చింది? బాలమణికి అనుకుని పక్క ఊరి నుంచి పని డాక్టర్ తీసుకొచ్చాను. అంటే ఇంతమంది డాక్టర్లు తీసుకొచ్చి నా కోసం కాదా, బాలమణి కోసమా? నేను మనిషిని గానా? నాకు సాయం చేయరా? పదండి, రండి. దేనికైనా గ్లామర్ ఉండాలండి, లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఏంటో లైఫ్. ఏమండి పెద్ద కాపు గారు, ఆ, కనీసం మీ డాక్టర్ చేతనే ట్రీట్మెంట్ చేయించండి. ఏబే, నీకు డాక్టర్ ఎందుకు? కషాయం తాగు, తగ్గిపోతాయి. డాక్టర్ గారు మీరు వెళ్ళండి. అలాగేనండి. ఎక్కడికి తయారయ్యో? నిన్నే. వినపడింది, అదే గుళ్ళో గోకుడు బాబా గారి ప్రవచనాలున్నాయి కదా, స్పెషల్ గా ఇన్విటేషన్. అబ్బో. వెళ్ళకపోతే ఫీల్ అవుతారని. పద, నేను అక్కడికి కలిసి వెళ్దాం. నా బండి ఎక్కు. పర్వాలేదులేండి, ఇప్పటికే ఇద్దరి మధ్య చాలా రూమర్స్ ఉన్నాయి. నేను రిక్షాలో వస్తాలేండి, మీరు వెళ్ళండి. అలాగే. వెళ్ళండి. ఒరే గఫూరు, చూసారా లోకం తీరు? మీరేమన్నా చెప్పండి, ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ గ్లామర్ చుట్టూ తిరుగుతుందండి. అదేంటో దట్ ఈజ్ లైఫ్. ఏమిటో పేడయ్యక పిడకలేస్తుంది ఏంటండి?
నిన్ను నేను చెప్పే సరిగా విను. హాస్పిటల్ అంటే నీట్ గా ఉండాలి, ఇలా రొచ్చుకొంప కట్టకూడదు. పశువులు కదండి, వాటికేం తెలుసు? మనుషులు కన్నా నయమేలండి, ఈ పేడ ఎత్తే తట్టుకోగలమండి. ఇదిగో ఎవడు చేత పేడ వాడే ఎత్తుకోవాలి. సరేనండి. ఆహా. ఏంట్రా చిట్టి? నమస్తే మేడం. నమస్తే మేడం. ఏరా చిట్టి, రైతులతో మర్యాదగా ఉండమని చెప్పానా లేదా? అదే మేడం, క్రమశిక్షణ మేడం. నీ మోహం శిక్ష. ఒరే డాడీ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడే వస్తా. ఓ ఓ ఓ ఓ టోటలీ రాంగ్. మా మేడం కి ఉండే బుద్ధి లేదు, దీనికి కూడా బుద్ధి ఉండ కదా. ఫీమేల్ పెల్చెట్ని మగ నర్సులు కూడా ఏంది, ఇలా సిక్కులాకుని చూడటం ఏంటి? టూ మచ్. గేదె వయసు ఎంత? 6 ఏళ్ళండి. ఎప్పుడైంది? వారం అయిందండి. ఓ ఓ తెలుగు సినిమా హీరోలో నీ బిల్డప్ ఏంట్రా? నా కోపం వస్తే పగిలిపోద్ది నీకు. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. ఏంటయ్యా నీ బర్రె సమస్య? దీన్ని నేను ప్రాణంగా చూసుకుంటున్నానండి, ఎంతో గొప్పగా చూసుకుంటున్నానండి. నేను పాలు పితికితే తన్నేస్తుందండి, బయట ఎవడ పితికినా హాయిగా ఇచ్చేస్తుందండి. ఓ చిట్టి, అక్కడున్న మెడిసిన్ తీసుకురా. అలాగే మేడం. అదే ఇంజెక్షన్. ఇదిగా మేడం ఇంజెక్షన్. వేసేయమంటారా? నాకా? మేడం గేదికి. ఎక్కడ చేస్తావు? ఇక్కడ. ఏడ్చావు. అది మెడ పక్కన చెయ్యాలి. గేదెని కదలకుండా పట్టుకో పో. అలాగే మేడం. ఓ ఓ ఓ ఓ శంకర ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడే. పనేముంది మేడం, గాలి తిరగడు కదా, ఏమో బిజీగా ఉంటాడు. ఏవైనా శంకరం లెక్కల్లో మనిషి. గేదె కదా అరవాలి, నువ్వెందుకు అరుస్తున్నావు? ఒకసారి మేడం. సారీ సారీ. శంకర్ గారు పేరు వినిపడ్డా, ఆ కార్ సౌండ్ వినిపడ్డా, మీరు ఈ లోకల్లో ఉండండి మేడం. సారీ చిట్టి. మేడం దీనికి ముందు వినడం మంది ఒప్పించండి మేడం. కూడా అక్కర్లేదులే, 2 రోజులు పాలు కారి తగ్గిపోతుంది. పాలు కడతాయా? ఎక్కడి నుంచి? నీకే తెలుస్తుందిగా. హలో 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 రే, సౌండ్ వినపడుతుందా? హలో హలో హలో. అమ్మా దుర్గా, స్వామి. నువ్వు కాస్త దూరంగా ఉండడం మంచిదేమో. సౌండ్ చూస్తున్నాను స్వామి. అయ్యుండొచ్చు, కానీ నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంటి స్వామి, లేడీస్ ని దగ్గరగా చూసి మీరు కూడా టెంప్ట్ అయితే ఎలా? నీకు అలా అర్థమైందా అమ్మా? మైకు టెస్టింగ్ చాలు, నువ్వు ఇక వెళ్ళు. అమ్మో, ఇది నా శిశురాళ్ల కంటే ఫాస్ట్ గా ఉన్నట్టుందే. బాబా, ఇక తమరు ప్రవచనాలు ప్రారంభిస్తే విని తరిస్తాం. సార్ ఆగండి, బాబా గారికి హారతి ఇవ్వాలి. నాయనా నాయనా నాయనా, హారతి ఇస్తున్నావా, నన్ను తగలబెడుతున్నావా? శిరోజాలు దూరం దూరం. స్వామి, ఇవాళ ఏం గోకపోతున్నారు? పురాణాల గురించి గోకపోతున్నాను నాయనా. అయితే మీరు నాకు ఫేవర్ చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇవాళ నా గురించి ప్రవచనాలు చెప్పాలి. ఇది న్యాయమా? నీ గురించి చెబితే జనం నన్ను గట్టిగా గోకగలరు. అయినా నీ గురించి చెప్పడానికి చరిత్రే ఉంది నాయనా. మొత్తం చెప్పనక్కర్లేదు, పురాణాల్లో నన్ను కూడా మిక్స్ చేసి నా డ్రైవింగ్ గురించి గొప్పగా చెప్తే చాలు. నీ డ్రైవింగ్ గురించి అందరికీ తెలుసు, ఇక చెప్పాల్సిందేముంది? నా డ్రైవింగ్ గురించి విని భూపతి గారు వాళ్ళ బస్సుకి నన్ను డ్రైవర్ గా పెట్టుకోవాలి. డ్రైవర్ గానా? అదేం కోరిక? నాకు ఆర్టీసీ ఎండీ తెలుసు, గవర్నమెంట్ పోస్టు వేయించనా? వద్దు, మన ఊరు బస్కి నేను డ్రైవర్ గా రావాలి. సరే, తప్పుతుందా? తేడా వస్తే వద్దు నాయనా, తెలుసు. శంకరం, ఇంకా ఎంతసేపు ఆర్తిస్తావరా? అయిపోయింది సార్, అయిపోయింది. పెట్టి పెట్టి. భూపతి గారు ప్రసాదం తీసుకోండి. శంకరం మీరు కూడా తీసుకోండి. అక్కర్లేదు, వెళ్ళు. భూపతి గారు, మీ అమ్మాయి ప్రసాదం తీసుకోవట్లేదండి. ఏయ్, అరిచి పరువు తీయాలని చూస్తావేంటి?
ప్రసాదం పెట్టిపో. కావాలని చేయి టచ్ చేయాలని చూడకు. నీ బొంగులో టచ్ నాకెందుకు పట్టే కళ్ళకు అద్దుకొని తిను. ఏ మిస్టర్, వాట్ ఆర్ యు స్టాకింగ్ నాన్సెన్స్ డామ్ డూమ్ డుస్క్? షీ ఇస్ వెరీ లూజ్, యు నో. ఐ నో షీఈ్ వెరీ లూజ్ అండ్ మెంటల్ యు నో. రే లూజ్ ఏంట్రా, స్ట్రిక్ట్ అనాలి. నువ్వు అసలు ఇంగ్లీష్ మాట్లాడుకో. తప్పు మాట్లాడానా? భక్తులారా, ఏంటి స్వామి? అంతా సౌకర్యంగా కూర్చున్నారు కదా? బాలామణి, ఆ నీకు సౌకర్యంగానే ఉంది కదా? ఫుల్ కంఫర్ట్ అండి. కాకపోతే కొంచెం ఆ యూత్ తోనే ప్రాబ్లం. రే కుర్రాళ్ళు వెనక వెనరా, ఇక్కడ కూడా ఏదో బుద్ధులేట్రా. ఇక ప్రవచనాలు మొదలు పెడదాం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ 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 బరబర బాబా గురుదేవో నమః. వినాయకుడు ఎంత బలంగా ఉంటాడు! మన కృష్ణమూర్తి కొడుకు శంకరంలాగా. అలాంటి వినాయకుడు వాహనం ఏమిటో తెలుసు కదా? ఎలుక. నోరు మీర ముక్కి మోసనాయలా. ఆ ఎలుక అంత పెద్ద వినాయకుణ్ణి ఎలా మోసుకెళ్తుందంటే దానికి డ్రైవింగ్ బాగా తెలుసన్నమాట. మన శంకరంలాగా. నాలుగెలుకల్ని నీ పంచులో వదిలితే గాని నీకు బుద్ధి రాదురా. మన పురాణాల్లో అందరి దేవుళ్ళకి తలో వాహనం ఉంది. వినాయకుడి తండ్రి గారైన ఆ శంకరుడి వాహనం ఏమిటి? రెనాల్ట్ డస్టర్. నీకు పురాణాల గురించి బొత్తిగా తెలియదనుకుంటా. నేను అడిగిన వాహనం శంకరుడిది, శంకరానిది కాదు. శంకరుడి వాహనం నంది. రేపు పందినాయలా ఆపరా నీ సోది. ఇక నంది డ్రైవింగ్ ఎలా ఉంటుందో తెలుసా? 120 కిలోమీటర్ల స్పీడులో కూడా తల వెంట్రుక పైకి లేవదు. కరెక్ట్ గా చెప్పాలంటే మన శంకరం డ్రైవింగ్ లా అన్నమాట. అందుకే శివుడు నందిని గొప్పగా గౌరవించారు. నీ ఒంటికి ఎర్ర పొట్టులు కట్టి 2 ఆంపోతుల్ని వదిలి కుమ్మించేయాలి. పీడ పోతుంది సన్నాసి. ఇక వినాయకుడు సోదరుడైన కుమారస్వామి వాహనం ఏమిటో తెలుసా? నెమలి స్వామి. ఆ నెమలి, నెమలి. మన జాతీయ పక్షి కూడాను. అలాంటి నెమలిని వాహనంగా కలిగి ఉన్న కుమారస్వామి ఎంతో గొప్పగా ప్రయాణం చేసి ఉంటారు. ఇక నెమలి డ్రైవింగ్ ఎలా ఉంటుంది అంటే గతుకులుండవు, సిగ్నల్స్ ఉండవు, స్పీడ్ బ్రేకర్స్ అసలే ఉండవు. ఉదాహరణకి మళ్ళీ మన శంకరం డ్రైవింగ్ లా. ఎవరిని? మిమ్మల్ని కాదులండి, నన్ను. ఇక వినాయకుడి తల్లిగారైన పార్వతి గారి వాహనం ఏమిటి? సింహం. పార్వతి అంటే ఎవరు? శక్తి స్వరూపిణి, అమ్మవారు. ఆవిడ వాహనం సింహం. ఇక సింహం యొక్క డ్రైవింగ్ గురించి చెప్పనవసరం లేదు. సింహం శక్తికి రూపం. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. అయినా సరే శంకరం లాంటి డ్రైవరు దాన్ని అదుపు చేయగలరు. ఆహాహా, బాబా గారికి ఎన్నాళ్ళకి మా శంకరం మీద దయ కలిగింది. రేయ్ బాబా గారు ఏం చెప్పారో విన్నావా? లేదండి. శంకరాన్ని మించిన డ్రైవర్ లేడని చెప్పారు. ఇక మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఏంటండి ఎంత ఎమోషనల్ గా వెళ్ళిపోతున్నారు? ఏం రిస్క్ తెస్తాడో ఏంటో. భూపతి గారు, మీరేదో చెప్పాలనుకుంటున్నారు. క్షమించండి బాబా, ఇలా మధ్యలో వచ్చినందుకు. బాబా గారి ప్రవచనాలు విన్నాక ఇక తట్టుకోవటం నా వల్ల కాక వచ్చి మైక్ పట్టుకున్నాను. ఇవాళ దేవతల వాహనాలు, వాటి డ్రైవింగ్ గురించి బాబా గారు ఎంతో విపులంగా చెప్పారు. పాయింట్ రండి సార్. కాబట్టి మన ఊరి ప్రజలందరి క్షేమం కోసం శంకరాన్ని బస్సుకు డ్రైవర్గా ఉండమని మనవి చేసుకుంటున్నాను. ఆహాహా, చాలా మంచి నిర్ణయం. నాన్న ఒక్కసారి ఇటొస్తారా? ఉన్నమ్మా, మాట్లాడుతున్నాను కదా. కాబట్టి శంకరం, నా మనవి మన్నించవలసిందిగా కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ బాబా, చెప్పినట్టే చేసావు. చెయ్యక చేస్తానా? ప్రియమైన ప్రజలారా, నేను చెప్పేదేంటంటే భూపతి గారి అభిమానానికి కృతజ్ఞుని.
అయితే డ్రైవింగ్ ఉద్యోగం పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు. మళ్ళీ డ్రామా మొదలు పెట్టాడు. నేను మన ఊర్లో టిమ్మర్ డిపో పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇదిగో శంకరం, బాబా గారు నీ గురించి అంత గొప్పగా చెప్పాక కాదంటే అంత భావ్యంగా ఉండదు. ఇంతమంది అడుగుతుంటే కాదంటావేంట్రా? బాబా గారు మొదటిసారి నిన్ను మెచ్చుకుంటున్నారా? ఆ మహానుభావుడి కోసమైనా ఒప్పుకోరా? నానా, నా భవిష్యత్తుని డ్రైవర్ గా బలి చేస్తున్నావా? సర్లే బాబు శంకరం, అనవసరంగా నీ భవిష్యత్తు పాటు చేసుకోవటం ఎందుకు? మేము వేరే డ్రైవర్ని చూసుకుంటాంలే. ఏయ్! ప్లీజ్ ప్లీజ్ అతనేం చేయకండి. మీ అందరి కోరిక మన్నించి నేను డ్రైవర్ గా ఉండటానికి ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. ప్రవచనాలు పూర్తయ్యాయి. గుడి వెనుక ఉండ్రాళ్ళు, పాల తాలికలు ప్రసాదంగా పంచిపెడుతున్నారు. మీరందరూ వెళ్లి స్వీకరించండి. శుభమస్తు. అలాగే స్వామి. ఓం బరబర బాబా గురుభ్యో నమః. హ్యాపీగా తాగరా. థ్యాంక్స్ బావా. జ్యూస్ తీసుకోండి అమ్మా. నేను తాగను, తీసుకెళ్ళు. అదేటమ్మా, ఏమైంది? ఎందుకని? నేను బస్ డ్రైవర్ గా వెళ్ళడం దానికి ఇష్టం ఉండదురా. ఇంట్లో నానా రభస చేస్తూ ఉంటది. బావా, 2 రాష్ట్రాలు వెతికినా కూడా నీలాంటి డ్రైవర్ దొరుకుతాడా బావా చెప్పు? నిజమమ్మా, అతను డ్రైవింగ్ ఎంత గొప్పగా ఉంటుందో గోకుడు బాబా చెప్పారు కదా. గోకుడు బాబా ఎందుకు అలా చెప్పాడు తెలుసా? అని 4 తన్నులు తిన్నాం కాబట్టి అలా చెప్పాడు. లేదమ్మా, బాబానికి వచ్చేంత గొప్పవాడు కాదు శంకరం. ఎందుకంటే వాళ్ళ నాన్న బాబా భక్తుడు. అయ్యో లేదు నాన్న, నీదంతా అమాయకత్వం. బాబాని బ్లాక్మెయిల్ చేసి అలా చెప్పించాడు. సరేనమ్మా, బాబా సంగతి పక్కనట్టు. శంకరం యువకుడు, తెలివైన వాడు. అతని డ్రైవింగ్ ఏమైందమ్మా? అయ్యో, దేశంలో ఇంకే డ్రైవర్లు లేనట్లు ఆ శంకర్ గాడు దొరికాడా? పాత డ్రైవర్కి వయసు అయిపోతుందమ్మా. పైగా కంటికి ఆపరేషన్ చేయించుకుంటా అంటున్నారు. అందుకని శంకరాన్ని పెట్టాను. 4 రోజులు నడపనయ్యమ్మా. ఇష్టం లేకపోతే తీసేస్తుందా? రేయ్, నేనొక్కసారి స్టీరింగ్ పట్టానంటే 1,00,000 మైళ్ళు దాన్ని తిప్పే వరకు వదలను. అసలే అది పెద్ద సెకండ్ రా బాబు. 2 రోజులు నేను ఉంచుతుందో లేదో డౌటే. నేను దానికి అంత సీనివన్రా. నేను బబుల్ గమ్ లాంటి వాడిని. ఒక్కసారి అతుక్కుంటే లాక్కున్నా పీక్కున్నా వదలను. నచ్చకపోతే తీసేస్తాం. ఇది ఏమైనా గవర్నమెంట్ జాబా భయపడటానికే? లేదు నాన్న, వాడు ప్రైవేట్ జాబ్ ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లా ఫీల్ అవుతాడు. వాడిని వదిలించుకోవడం మన వల్ల కాదు. సరేనమ్మా, ఇప్పుడు నాన్నగారి మాట తీసి పడేయలేం కదా. అసలు డ్రైవర్ అంటే ఏంటి? ఆడు మన పనోడు, జీతం కోసం పనిచేసేవాడు. ఆడికి మనం భయపడటం ఏంటమ్మా? ఏదో ఒక లిటిగేషన్ పెట్టకుండా మాత్రం వదలదురా. దానికి మనం కూడా ప్రిపేర్ గా ఉండాలి. ఏం లిటిగేషన్ పెడుతుందిరా బాబు? మహా అయితే పని వాళ్ళ చూస్తుంది, ఏదో వంకతో అవమానించాలా చూస్తుంది, అంతే. అవన్నీ మనం ఊహించినవే కదరా. ఇవి కాకుండా ఏం కండిషన్స్ పెడుతుంది అని. సరే నాన్న, మీరు మాటిచ్చారు కాబట్టి ఒప్పుకుంటున్నా. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బాణం నేను కొన్ని కండిషన్స్ తయారు చేస్తాం. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు తయారు చేయండి, నేను అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటాను. బాణం